హలో గైస్, ఈరోజు అయితే మనం రాజమండ్రి ద్వారపూడి అయితే వెళ్తున్నాం. సో ఈషా ఫౌండేషన్లో పెట్టినటువంటి శివుడి విగ్రహం ఇక్కడ కూడా పెట్టారని తెలిసి నేనైతే చాలా ఆత్రంగా ఉన్నాను చూడడానికి. రోడ్లు అయితే చాలా బాగున్నాయి, గతంతో కంపేర్ చేసుకుంటే చాలా బాగున్నాయి. ఎండాకాలం మనకి హాయిని ఇచ్చేవి చెట్లు, దాని నీడ. సో మనమైతే కడియం అయితే ఎంటర్ అయిపోయాం. కడియంలో ఇక్కడ దొరకని మొక్కలు అంటూ ఉండవు. ఫ్రూట్స్ కానివ్వండి, పువ్వులు కానివ్వండి, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ అనేది దొరుకుతుంది ఇక్కడ. మనం పెంచుకోవాలి. వాళ్ళ దగ్గర చాలా బాగా పెరుగుతాం, మనం తెచ్చుకుంటే మరి వాళ్ళకి ఏమవుతుందో అర్థం కాదు. ఈ రోడ్ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ ఏమో రైల్వే ట్రాక్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి గోదావరి కాలువ ఉంటుంది. మనమైతే ద్వారపూడి అయితే చేరుకున్నాం. మనకైతే ఇక్కడ నటరాజ స్వామి అయితే ఫస్ట్ దర్శనం ఇస్తారు. నటరాజ స్వామిని బ్యాక్ సైడ్ అయితే శివుడి విగ్రహం ఉంది. నాకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి. చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇంతటి విగ్రహం మన రాజమండ్రి చుట్టుపక్కల కూడా ఎక్కడా లేదు శివుడిది. చాలా బాగుంది. అసలు ద్వారపూడి అయ్యప్ప స్వామి స్పెషల్ అది లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఆ టెంపుల్. తర్వాత ఇటు పక్క అంతా ఇవన్నీ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఎండ కాలకుండా ఈ మ్యాట్లు అయితే వేసారు. ఇదైతే చాలా బాగుంది. సో కాళ్ళు అయితే కాలవు. సో ఇదైతే చూసుకోండి మన జటాధారం. దీని లోపల మనకు టెంపుల్ పెట్టారు, ఒక శివలింగాన్ని పెట్టారు. అదే చాలా బాగుంది, అది కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇదైతే మన రైట్ సైడ్ వ్యూ. బ్యాక్ సైడ్ వచ్చేసి లోపల టెంపుల్ ఉందన్నమాట. ఈ స్టాట్యూ వెనకాల శివలింగం ఉంది. అది మీరు ఒకసారి అయితే కంపల్సరీ అయితే విజిట్ చేయలేదు. టెంపుల్ అన్నాను కదా లోపల, అదైతే చూడండి. ఇది మెయిన్ లింగం అండ్ ఇది మన హుండీ మాట. ఇదైతే పాత టెంపుల్ ముందు నుంచి ఉన్నాయన్నమాట. ఇది వెంకటేశ్వర స్వామిది. ఇదైతే చాలా బాగుంటుంది. విష్ణు స్వామి ఇలా పడుకొని ఉంటారు, అదైతే అందరూ చూడాల్సింది. ఇది బ్యాక్ సైడ్ ఈ ఫస్ట్లో కన్స్ట్రక్షన్ చేసినవి. దీని బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ ఇది కూడా ఫేమస్. అప్పుడు మనం టెంపుల్ చూడాలంటే ఎలా లేదని ఒక ½ an hour పడుతుంది ప్రతి టెంపుల్ చూడడానికి. మనకు మంచి ఫీల్ అయితే కలుగుతుంది. ఈషా ఫౌండేషన్లో పెట్టినటువంటి ఈ లింగం ఇక్కడ పెట్టడం నాకు చాలా అయితే ఆనందంగా అనిపించింది. అక్కడికి వెళ్ళి చూడగలమా లేదా అని ఎప్పటి నుంచో అనుకున్నా కానీ సో ఇది పెట్టడం నాకు అదృష్టంగానే భావిస్తున్నాను. శివుడి విగ్రహం చుట్టూ అయితే ఫెన్సింగ్ అయితే వేశారు ఫ్రంట్ సైడ్. ఎందుకంటే మన కవుల కోసం మనకు తెలిసిందే కదా, మనకైనా నీట్గా కనిపిస్తే దాని మీద పేర్లు వచ్చేస్తాయి. సో అందుకని ఇదైతే మంచి పని చేశారు. ఆ స్టాట్యూని అయితే దగ్గర నుంచి పట్టుకోవాలని చూడడానికి, ఫోటోలు తీసుకోవడానికి అయితే చాలా బాగుంది. సో ఎండ అయితే గట్టి కొట్టేస్తుంది. దారిలో నాకు కనపడింది, కొద్ది ఫ్రంట్కి రాగానే నిమిషాడ కనపడింది. వేసానండి, 2 నిమిషాలు వేసాను, మామూలుగా కాదు. ఇది లేకపోతే ఆ ఎండకి మనం గొంతుకు మొత్తం ఆరిపోతుంది. సో ఫ్రంటే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది, ప్రైస్ కూడా రీజనబుల్గానే ఇచ్చారు. So that's all for today. Thank you.